బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తోడు దొంగలని, ఆ పార్టీలను ప్రజలు నమ్మరని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉష శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దానం నాగేందర్ గెలుపుతోనే సికింద్రాబాద్ అభివృద్ధి చెందుతుందని, 3 సార్లు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కిషన్ రెడ్డిని తిరస్కరిస్తారని ఆమె తెలిపారు. గత 15 రోజుల నుంచి ప్రచారం చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ కే దక్కిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే. గత 15 రోజులుగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ దానం నాగేందర్ గారికి మద్దతుగా అంబర్పేట్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి కూడా మా యొక్క 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసినవి, వాటి గురించి ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాము. ప్రజల నుండి మంచి స్పందన కూడా వచ్చింది. అలాగే ప్రజలందరూ కూడా ఇకపై ఈ తోడు దొంగలైన బీఆర్ఎస్ బీజేపీ పార్టీని నమ్మరని, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశామని మాకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అంబర్పేట్ నియోజకవర్గంలో చూసుకుంటే గత 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అధికారం ఇచ్చిన బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఇలాంటి అభివృద్ధిని కూడా చేయలేకపోయాడు. ఈ అంబర్పేట్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంబర్పేట్ నియోజక ప్రజలకి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయాడు బీజేపీ ప్రభుత్వం. అలాగే దానికి ఈ చేనంబర్ వంతెనే నిదర్శనం. గత 8 సంవత్సరాలుగా ప్రారంభమైన ఈ వంతెన పనులు ఇంకా కూడా నత్తనడకన నడుస్తున్నాయి. దాంతో ప్రజలు ఎందరో ఇక్కట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. యాక్సిడెంట్లు కూడా చాలా వరకు యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇకపై నమ్మరని ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని తెలియజేస్తున్నారు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, 6 గ్యారెంటీలను కూడా మేము అధికారంలో వచ్చాక 4 నెలల సమయంలోనే మా సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే 5 గ్యారెంటీలని అమలు పరిచాడు. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న జనజాతర యాత్రలో సభలో డిక్లరేషన్ చేసిన 5 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారంలోకి రాగానే వెంటనే ప్రజలకి అందించే దిశగా పనిచేస్తారని తెలియజేస్తున్నాను. ఆ 5 గ్యారెంటీలు ఏంటంటే ఇందులో కూడా ముఖ్యంగా మహిళలకి ఎక్కువ పెద్దపీట వేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకి పెద్దపీట వేస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఈ 5 గ్యారెంటీలలో యువకులకి కానీ, రైతులకి కానీ, మహిళలకు కానీ మరియు 90% ఉన్న మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం చేసే దిశగా ఈ మా యొక్క మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మా రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చేసిన యాత్రలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటి అని తెలుసుకొని వాటినే మా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా తోడు దొంగలు కలిసి కుమ్మక్కై ఇక్కడ ఎక్కడ అభివృద్ధి చేయలేకపోయాయి. కాబట్టి కేంద్రంలో ఈసారి మరోసారి మోడీ సర్కారు వస్తే ఇంకా మన పిల్లల భవిష్యత్తు 10 సంవత్సరాలకు వెనుకకు వెళ్ళిపోతుందని తెలుసుకోవాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మోదీ సంఘ విద్రోహ శక్తులకు పాల్పడే వారికి, క్రిమినల్స్కి మరియు మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసే వారికి సపోర్ట్ చేస్తూ మన ప్రభుత్వ సంస్థలను వారి కార్పొరేట్ శక్తుల చేతుల్లో అమ్మేస్తూ మన దేశ అభివృద్ధిని కానియకుండా వెనకంజ వేసే దిశగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోదీ సర్కార్ని గద్దెదించే దిశగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని ఈసారి ఒక ఛాన్స్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే దానం నాగేందర్ గారు ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికే పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి తనని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో ఓటు వేసి మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని తెలియజేస్తున్నాను. ఈ రకంగా రాష్ట్రంలో వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే అటు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటారు, ప్రజల సమస్యల పరిష్కారాన్ని చేకూర్చుతారు.
కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మైనారిటీ సోదరులు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు వేసే ఓటు, మీ యొక్క అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది. మీరు వేసే ఓటు బీఆర్ఎస్ కి గనక వేస్తే అది కూడా బీజేపీకే వెళ్తుంది. బీజేపీ గనక ప్రధాని మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే మాత్రం మీ రిజర్వేషన్ అనేది కట్ చేస్తానని చెప్తున్నాడు ఆయన బహిరంగంగా. కాబట్టి మీరు అందరు కూడా గమనించి మా యొక్క అన్ని వర్గాలు పరిష్కారానికి, సమస్యలకు పరిష్కారం చేకూర్చే అన్ని వర్గాలకు సమన్వయం చేసి మా కాంగ్రెస్ పార్టీకే హస్తం గుర్తుకే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మే 13వ తేదీ పోలింగ్ అందరూ కూడా ఇళ్ల నుంచి వెళ్ళి మొట్టమొదటిగా అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారి సీరియల్ నెంబర్ 2 హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.